చాలా బాగుందండి. ఎక్సలెంట్గా కొత్త హీరో ఇంకా ముందు మంచి సినిమా తీస్తారు. ఎందుకంటే అతను టాలెంట్ చాలా సూపర్గా చేశారు. ఒక ఆడవాళ్ళని ఎలా చూడాలి, అందులో కన్న కూతురిని ఎలా చూడాలి, సబ్జెక్ట్ చాలా బాగా తీశారు. అయితే ముందు ఆడపిల్లలు కూడా ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. తల్లిదండ్రులకు మంచి అనుభూతి కల్పించారు. ఒక ఓరియంటల్ ఫిల్మ్గా కాకుండా ఒక కుటుంబ సమేతంగా ఒక పిల్లలను పక్కన పెట్టుకునే బాధ్యతగా చూడవలసిన సినిమా ఇది ముఖ్యంగా చూసుకుంటే రైటర్ గారు ప్రతి అక్షరాన్ని కూడా 100 సార్లు ఆలోచించి మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చారు. అలాగే యాక్టర్స్ కూడా చాలా చక్కగా నటించారు. ఇది సబ్జెక్టెడ్ పిక్చర్. ప్రతి పిల్లలు ప్రతి కుటుంబం కూడా చూడవాలి. ప్రతి పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి, వాళ్ళకున్న ఫ్యామిలీ ఏంటి, లోటుపాట్లు ఏంటి అని చాలా చక్కగా చూపించారు. ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ముఖ్యంగా పిల్లలు చదువుకుని యువతులు చూడవలసిన సినిమా. చాలా బాగుందండి. సినిమా అయితే చాలా బాగుంది. చేశారు కదా, నిజంగా ఉంటుంటే ఇలాంటి చేయడం శ్రీనివాస్ గారు ఈ సమాజంలో తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి అనేది ఈ సినిమా చూడాలండి. ఎందుకంటే సినిమాలు కమర్షియల్గా డబ్బుల కోసం తీస్తారు, మనసు పెట్టి తీశారు. ప్రతి తల్లిదండ్రులు చూసి ఇలాంటి సినిమా చూడాలి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసి ఈ సినిమాలో ఒక మంచి విషయాన్ని చెప్పారు, గమనించండి. ఒక వ్యక్తిగా ఒక సినిమా అభిమానిగా నేనైతే చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు సెల్యూట్ అండి. శ్రీనివాస్ గారు చాలా మంచి మూవీ తీశారు. ఈ సినిమా పరమేశ్వర ఆశీస్సులతో అఖండ విజయం సాధించారు. చాలా బాగుంది. సూపర్ సినిమా. అందరికీ కూడా మంచిగా కళ్యాణం చేసి చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. సార్ 100 రోజులు ఆడాలని కోరుకుంటున్నాను సార్. సూపర్ సార్. నాయుడు గారి తాలూకు సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ సినిమా చాలా బాగుంది. సూపర్ హిట్. చాలా బాగుంది. సూపర్. సెకండ్ హాఫ్ సూపర్. చాలా బాగుంది. మంచి మెసేజ్ మూవీ. చాలా బాగుంది. నైస్ మెసేజ్. అద్భుతం. Extraordinary. Great team, great direction, great action. God bless you, Srinivas sir. చాలా బాగుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్, గివ్ రెస్పెక్ట్ టు ఉమెన్. చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ చూడవచ్చు. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. సొసైటీ సమాజానికి మంచి మెసేజ్ పంపింది. తల్లిదండ్రులకి పిల్లలకి చాలా మంచి మెసేజ్ పంపింది. చాలా బాగుంది. శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ సూపర్. అలాగే అమ్మాయికి యాక్షన్ అమ్మాయి కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. ఒక సందేశాత్మక చిత్రం చాలా బాగుందండి. ఉల్సిరెడ్డి శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ సినిమా. చాలా బాగుంది. సూపర్ సార్. సూపర్. కొత్తగా అనిపించండి. చాలా మంచి సబ్జెక్ట్ సినిమా. చాలా ఎక్సలెంట్ సినిమా. ఈ సినిమా అందరూ కూడా ప్రతి ఒక్కరు చూడదగిన ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్మెంట్గా చూడాలి. ముఖ్యంగా ఒక లేడీస్కి, మహిళలకి ఎంత చక్కనైన సినిమా ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా మనం చూడం. అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఈ యొక్క సినిమా చూసి వాళ్ళ యొక్క వాల్యూ, అదేవిధంగా ఈ తల్లిదండ్రులు ఏ విధంగా ఆడపిల్లలు పెంచాలి, ఏ విధంగా వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా వాళ్ళ బిహేవియర్లో మారుతుంది, తల్లిదండ్రులు వాళ్ళు చూస్తున్నప్పుడు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ పాల్గొకుండా వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది ఈ ముఖ్య ఉద్దేశం. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఆడపడికి, ప్రతి మనిషి కూడా ఒక వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూ మానవుడి సినిమా. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా మనం ఎప్పుడు కూడా చూడలేదు. కానీ ఇలాంటి సినిమా నిర్మించిన మన శ్రీనివాసరావు గారికి చాలా ధన్యవాదాలు. సబ్జెక్ట్ ఓరియంటెడ్ చాలా బాగా తీశారు. లాంగ్వేజ్ చాలా బాగుంది. ఉంది. ముఖ్యంగా మహిళల యొక్క మనోభావాలకి అర్థం పట్టేలా ఈ పిక్చర్ డైరెక్షన్ తీయడం జరిగింది. తండ్రిగా అతని ధర్మాన్ని కూడా కరెక్ట్గా నిర్వర్తించి సొసైటీకి మహిళలైనా సరే పురుషులైనా సరే చెడు చేసే వాళ్ళందరినీ కూడా ఈ సమాజాన్ని పట్టణాలు పెట్టించే వాళ్ళని ఎప్పుడైనా సరే శిక్షించాలి అన్న ఒక సూక్తిని ఆధారం చేసుకొని ఈ ఫిలిం కూడా తీయడం జరిగింది. డైరెక్టర్ కూడా మంచి ప్రతిభ కలిగినటువంటి డైరెక్టర్ కుర్రవాడైన కూడా సంకల్పించిన టీం అందరికీ, ప్రజల్లో వచ్చిన ప్రజలకి మంచి
సందేశ ఇవ్వాలని చేశారు. మీ యొక్క ప్రతిత్రానికి చాలా అభినందనీయం, ఆనందదాయకం. ఇది ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ సినిమా, కుటుంబ సమేతంగా. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. పిల్లలకి ఎలా బాగుంది మూవీ. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా రావాల్సి చూడాలి కంపల్సరీ. చాలా బాగుంది మూవీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ట్విస్ట్ చూస్తే బాబాయ్ చాలా మూవీ చూస్తున్నంత సేపు చాలా ఏమవుతుంది అన్నట్టుగా ఉంది, కానీ మేము ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంతకన్నా ఇంకా చాలా బాగుంది. చాలా బాగుంది, అద్భుతంగా వచ్చింది. మెయిన్ లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం అద్భుతం చేశాడు. శ్రీనివాస్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ ఆ పాప చనిపోయినప్పుడు కానీ, తర్వాత లాస్ట్లో ఫైట్ కానీ, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ప్రతి తల్లిదండ్రులను అందరూ కూడా చూడవలసిన మంచి సినిమా అనమాట. చాలా నచ్చింది. శ్రీనివాస్ గారు బాగా చేశారు. ఇంకోసారి కూడా చూడొచ్చు, బాగానే ఉంది. ట్విస్ట్లు, ఫ్లాష్ బ్యాక్స్ అవి ఇంకా లైక్ హీరో కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేశారు అండ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. రియలీ గ్రేట్ వర్క్ బై డైరెక్టర్. నిజంగా నైస్ మూవీ టు వాచ్. ప్లీజ్ ఎంజాయ్ విత్ యూర్ ఫ్యామిలీ. ఆడపిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాలి. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిందే ఈ సినిమా. ఒకటి కాదుగా 2 సార్లు. సినిమాల ఆద్యాంతం కూడా ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట. సినిమాలో మెయిన్ అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ సినిమా. జనరల్గా సినిమాలు చూస్తుంటే మనం ఏముందిలే అనిపిస్తుంది, కానీ ఈ సినిమాలో మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు పెట్టి క్లైమాక్స్ 30 మినిట్స్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ అండి. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అయితే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. సూపర్. మెసేజ్ ఓరియంటెడ్, ప్రతి ఆడపిల్లకి సబ్జెక్ట్ రిలేటెడ్ అవుతుంది. ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మాయిని చంపింది ఎవరు అలాంటి ట్విస్ట్లు అయ్యి వచ్చినప్పుడు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ. కాన్సెప్ట్తో చాలా నీట్గా ఉంది మూవీ. ఇందులో లాస్ట్ హీరోని నెగిటివ్ షేడ్లోనే చూపిస్తారు అనుకున్నాం, కానీ లాస్ట్కి వస్తాడికి మొత్తం అంతా పాజిటివ్గా వచ్చింది సార్. చాలా బాగుంది. ట్విస్ట్ మాత్రం నాకు చాలా నచ్చింది సార్. మ్యూజిక్ అది కూడా చాలా బాగా కొట్టారు. మొత్తం ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. ట్విస్ట్ల కోసం ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ బాగుంది, క్లైమాక్స్ కూడా చాలా బాగా వచ్చింది. బాగున్నది, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ.